వాలటాలిటీ ఇన్ ఈక్విటీ. ఈక్విటీ మార్కెట్ వాలటాలిటీగా ఉంటుందని చాలామంది ఇన్వెస్టర్స్ దూరంగా ఉంటారు. ఎందుకంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది, లాస్ అవుతానేమో అని చెప్పేసి కొంచెంమంది ఇన్వెస్ట్ చేయడం అనేది ఆపేస్తారు. మనకి ఇండియాలో 150 crores ఆఫ్ పాపులేషన్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ ఓన్లీ ఒక 5 crores వరకు ఉన్నారు. ఈక్విటీ, డైరెక్ట్ ఈక్విటీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒక 18 to 20 crores పీపుల్ ఉన్నారు. సో మిగతా వాళ్ళు చాలామంది నార్మల్ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. సో ఈక్విటీ మార్కెట్ ఎప్పుడైనా మనకు వాలటాలిటీగానే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ప్రాఫిటబిలిటీ కావచ్చు, లాసే కావచ్చు జరుగుతూ ఉంటాయి కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. ఫస్ట్ సపోజ్కి మనకు ఏదైతే మనం హ్యూమన్ బాడీ ఎప్పుడైతే ఈసీజీ తీసుకున్నామో మనకు అక్కడ స్క్రీన్ వచ్చేసి అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు లైన్ అనేది స్ట్రైట్గా ఉంటుందో మన లైఫ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఈసీజీ లాగానే మన ఈక్విటీ మార్కెట్ కూడా అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఈక్విటీ మార్కెట్ స్ట్రేట్ లైన్గా ఉంటుందో అప్పుడు మన గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది, బిజినెస్ అనేది నడవదు గైస్. సో ఫైనల్గా ఈక్విటీ మార్కెట్ అనేది కంపల్సరీగా అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి, వాలటైలిటీ అనేది ఉంటుంది. సో మీరు లాంగ్ టర్మ్లో స్టే చేసినట్టయితే ఈ డైరెక్ట్ ఈక్విటీ కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, రిటర్న్స్ అనేది మంచిగా జనరేట్ చేస్తాయి కదా. మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు కంపెనీస్నే కావచ్చు, మంచిగా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క పాస్ట్ రికార్డ్స్ పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా జనరేట్ చేస్తుందా లేదా చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మీకు కంపల్సరీ రిటర్న్స్ జనరేట్ చేస్తాయి గైస్. థ్యాంక్ యూ.